హెచ్ఎండిఏపై రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి నజరు పెట్టింది. తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ సెగ్మెంట్లో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హెచ్ఎండిఏను మరింతగా విస్తరించడంతో పాటే ప్రభుత్వ భూముల పరిరక్షణ, గత సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఓఆర్ఆర్ లీజు ఇష్యూతో పాటు భారీ భవన నిర్మాణ అనుమతులపై ఫోకస్ పెడుతున్నారు. ఇంతకీ హెచ్ఎండిఏలో అక్రమాల రేంజ్ ఎంత ఉంది? త్వరలో జరగబోయే మార్పులేమిటి? హెచ్ఎండిఏలో ప్రక్షాళనపై సర్కార్ నజర్, రూల్స్ కు విరుద్ధంగా ఇచ్చిన పర్మిషన్స్ పై నజర్, రంగంలోకి విజిలెన్స్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది రాజధాని పరిసర ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటైంది. తెలంగాణ అభివృద్ధిలో ఇదే కీలకం, గ్రోత్ ఇంజిన్ ఇదే. అయితే ఇక్కడే రకరకాల గోల్మాల్కు తెరలేపారు అక్రమార్కులు. అడ్డగోలుగా అనుమతులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు, చెరువులను చెరబట్టడం ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ హెచ్ఎండిఏపై పూర్తి స్థాయిలో నజర్ పెట్టింది. అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నా అవన్నీ బయటకు తెస్తామంటున్నారు. విజిలెన్స్ దాడులు జరుగుతాయని సీఎం చెప్పిన కొన్ని రోజులకే అక్రమార్కుల గుండెలు అదిరిపోయేలా యాక్షన్ ప్లాన్ షురూ అయింది. ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల్లో అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విచారణ స్పీడప్ చేసింది. హెచ్ఎండిఏతో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గత 10 ఏళ్లలో జరిగిన పనుల్లో అక్రమాలపై ఆరోపణలు రావడంతో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మైత్రివనం హెచ్ఎండిఏ హెడాఫీస్లో విజిలెన్స్ టీంలు సోదాలు చేశాయి. గతంలో హెచ్ఎండిఏ డైరెక్టర్గా వ్యవహరించిన శివబాలకృష్ణను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేయటం, అక్కడ ఇచ్చిన సమాచారం ఆధారంగా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు వెంచర్లకు అనుమతుల విషయంలో అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించటం, అదే సమయంలో విజిలెన్స్ టీములు రంగంలోకి దిగటం కీలకంగా మారాయి. శివబాలకృష్ణ ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా మంజూరు చేసిన అనుమతులకు సంబంధించిన ఫైల్స్ ను విజిలెన్స్ ఆఫీసర్లు తమ వెంట తీసుకెళ్లారు. పరిశీలన తరువాత వాటిల్లో అక్రమాలు జరిగినట్లు తేలితే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. గత 10 ఏళ్లలో హెచ్ఎండిఏలో స్థిరాస్తి వెంచర్లకు అనుమతుల విషయంలో పలు అక్రమాలు జరిగినట్టు గుర్తించడంతో ఎంక్వైరీ స్పీడ్ అందుకుంది. మరోవైపు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతులకు ఆన్లైన్ విధానం ఉన్నా ఆన్లైన్లో పర్మిషన్స్ ఇవ్వటంపై విజిలెన్స్ టీం ఫోకస్ పెట్టింది. విజిలెన్స్ జరిపిన సోదాల్లో ఏకంగా 50 ఫైల్స్ మాయమైనట్లు గుర్తించారు. ప్రధానంగా హెచ్ఎండిఏ డైరెక్టర్ ఛాంబర్, ప్లానింగ్ డైరెక్టర్ ఆఫీస్ సహా రికార్డ్ సెక్షన్లలో తనిఖీలు జరిపారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ దర్యాప్తులో చెప్పిన వివరాల ఆధారంగానే విజిలెన్స్ అధికారులు సర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. రికార్డ్ సెక్షన్లో మాన్యువల్ ఫైల్స్ కోసం తనిఖీలు చేశారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ తో పాటు మల్టీ స్టోర్ బిల్డింగ్స్, వెంచర్స్ కు చెందిన ఫైల్స్ ను సేకరించారు. సోదాల కంటే ముందే పలు ఫైల్స్ మాయమైనట్లు అనుమానిస్తున్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో దాదాపు 50కి పైగా బిల్డింగ్స్ కు చెందిన మాన్యువల్ ఫైల్స్ మాయమైనట్లు చెప్తున్నారు. గత 10 ఏళ్లలో హెచ్ఎండిఏ పరిధిలో అనుమతులు పొందిన బిల్డింగ్స్, రియల్ ఎస్టేట్ వెంచర్స్ గురించి ఆరా తీస్తున్నారు. భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన డాక్యుమెంట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లతో రూపొందించిన రిపోర్టును ప్రభుత్వానికి త్వరలోనే విజిలెన్స్ బృందం అందించనుంది. హెచ్ఎండిఏ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. హెచ్ఎండిఏ వెబ్సైట్ నుంచి చెరువుల ఆన్లైన్ డేటాను ఎందుకు తొలగిస్తున్నారని అధికారులను ఇటీవలే సీఎం నిలదీశారు. జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో చాలా భవనాలకు సంబంధించి ఫైల్స్ కనిపించడం లేదన్నారు. ఆన్లైన్లో లేకుండా ఇష్టారాజ్యంగా అనుమతులిచ్చారని, ఆన్లైన్లో లేకుండా ఇచ్చిన పర్మిషన్స్ లిస్టు తయారు చేయాలన్నారు.
హైదరాబాద్ పరిధిలో 3500 చెరువులున్నాయని, వాటి విస్తీర్ణం, హద్దులు, సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలు ఎక్కడని ఇటీవలే సీఎం ప్రశ్నించారు. 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా వాటి వద్ద వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న సీఎం దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించారు. సీబీఐ లేదా ఆ స్థాయి దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండిపడేలా తక్కువ ధరకే టోల్ టెండర్లు కట్టబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయముంది, ఏ స్థలాలున్నాయి, ఎవరెవరు బాధ్యులు అనే విషయాలపై అన్ని కోణాల్లో తొలుత హెచ్ఎండీఏ పరిధిలో విచారణ జరపాలని ఆదేశించారు. టెండర్లలో అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలతో ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాళిని ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఏవైనా ఫైళ్లు మిస్ అయినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై కేసులు నమోదు చేయాలన్నారు. టెండర్లకు ముందు ఓఆర్ఆర్పై టోల్ వసూళ్ల ద్వారా ఏడాదికి 600 కోట్ల ఆదాయం వచ్చేదని ఆఫీసర్లు చెప్పారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం 15,000 కోట్లకు పైగా నష్టపోయిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. హెచ్ఎండీఏ 2 కంపెనీలతో డీపీఆర్ తయారు చేయించడం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం తెచ్చే డీపీఆర్ను ఎంచుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే దానిపైన చర్చ జరిగింది. ఇవన్నీ అనుమానాలు ఉండడంతో గతంలోనే పలు ప్రశ్నలు సంధించారు. దీనిపై గత ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు కూడా పంపింది. అన్నీ న్యాయపరంగా ఎదుర్కొంటామని అప్పట్లో రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సీఎం హోదాలో నాటి ఒప్పందాలపై విచారణకు ఆదేశించటం కీలకంగా మారింది. తప్పు చేసిన వారిని అందరి ముందు నిలబెట్టడం, చట్టప్రకారం శిక్ష పడేలా చూడటం, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా అందరినీ అలర్ట్ చేసేలా ప్రభుత్వ చర్యలు కనిపిస్తున్నాయి.